కానీ అది సరైనది కాదు. ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇష్టమైన పనులు వాళ్ళకి అందంగా చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి పుస్తకాలు అలవాటు ఉండొచ్చు, కొందరికి ఒంటరిగా కూర్చునే అలవాటు ఉండొచ్చు, ఇంకొందరికి ఒంటరిగా బయటకు వెళ్ళే అలవాటు ఉండొచ్చు, కొందరికి ఒంటరిగానే సినిమా వెళ్ళాలనే ఆలోచన ఉండొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి స్త్రీలు ఎవరికైనా కూడా వాళ్ళకంటూ ఒక పర్సనల్ స్పేస్ అనేది ఒకటి వాళ్ళ ఇష్టానికి ఉంటుంది. దాన్ని గౌరవించాలి. దాన్ని గౌరవించకపోతేనే స్పీచ్ కుటుంబంలో స్పీకింగ్ అనేటటువంటిది వస్తుంది. అది రాకుండా చూసుకోవాలంటే ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవడం, వాళ్ళ పర్సనల్ స్పేస్ కి తగినటువంటి వాల్యూ ఇస్తే చాలా హ్యాపీగా లైఫ్ అవుతుంది. మీరందరూ వరవల్ 40 ఏజ్ లో ఉన్నారు. సో మీకు ఆ పర్సనల్ స్పేస్ వాల్యూ తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీ పిల్లల్లో కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుందని మీరు గమనించాలి. మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే చేయాలి అనేటటువంటి ధోరణి మానుకోవాలి. ఇప్పటి జనరేషన్ వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఆసక్తులు ఉన్నాయి. మీరందరూ మీరు చిన్నప్పుడు మీకు ఇష్టమైనటువంటివి కొన్ని చేయలేక ఉంటున్నట్టు. ముఖ్యంగా ఆర్ట్స్ అంటే సంగీతము, నాట్యము ఇలాంటివి. ఈరోజు చూశాను ముందుగా సంధ్యా తరపుకి డాన్స్ నేర్పించడం. అంటే మీలో ఎక్కడో ఆ కోరిక ఉంటుంది, మేము నేర్చుకోవాలి. అది మీ వయసులో మీకు చిన్నప్పుడు వీలుగాలేదు కాబట్టి ఇప్పుడు మీ పిల్లల ద్వారా వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ పిల్లలకు పూర్తిగా చదువు కాకుండా మిగతా ఫైనాన్స్ వైపు ఖచ్చితంగా పిల్లలకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. అలాగే స్పోర్ట్స్ కనీసం ఒక ఆటలోనైనా పిల్లలు ఇంట్రెస్టింగ్ గా కొంత టైం గడిపేటట్టు. అలాగే ఫైనాన్స్ వాళ్ళు పాట పాడతారో పాట వింటారో వాళ్ళ ఇష్టం. ఏదైనా సరే వాళ్ళకంటూ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ మాత్రం మీరు దానికి టైం ఇవ్వండి, ప్రోత్సహించండి. మంచి బుక్స్ చదివేగా అలవాటు చేసుకోండి, పిల్లలకు అలవాటు చేయండి. లైఫ్ ని హ్యాపీగా గడపడానికి ప్రయత్నించండి. ఇట్ ఈస్ ద టైం టు ఎంజాయ్. 45 వయసులోనే మీరు ఎంజాయ్ చేయగలిగండి. కనీసం సంవత్సరానికి 2 సార్లైనా బయట ప్రదేశాలకు వెళ్ళి చూడండి, ఇంట్లోనే ఉండదు. మీరు బయటికి వెళ్ళకపోతే వ్యక్తి పరిస్థితుల్లో సైకలాజికల్ గా ఎదిగే అవకాశం లేదు. మీలో అది కొంచెం నాకు ప్రత్యేకం కారణం మా ఇంట్లో ఉండటం. రెండవది అంటే చిన్నప్పుడు చాలా అగ్రెసివ్ గా వచ్చేవాడు. ఆ అగ్రెసివ్ నేను కొంత తగ్గించగలిగాను. ఈరోజు మోటివేషనల్ స్పీకర్ గా మాట్లాడేది ఇక్కడ గ్రేట్ అచీవ్మెంట్. జనరల్గా వైపు చాలా వెరీ రేర్ గా ఉంటారు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అది చాలా మాత్రమే చాలా గ్రేట్ అచీవ్మెంట్. నాకు 6th క్లాస్ లో ఉన్నప్పుడు బాగా ఇష్టమైనటువంటి వాడు తిరుమలనాయుడు. ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉంటూ వాటి కాస్ట్ వాడు చేస్తున్నాడంటే. అందుకని 6th, 7th రెండేళ్ళే ఉన్నారు వాళ్ళు. దగ్గర వాళ్ళతోటి ఉన్నప్పటికీ కొంచెం ఎక్కువ అనుభవం పడుతుంది. అలా ప్రతి బ్యాచ్ లో 2 ఉన్నారు. అట్లా తిరుమలనాయుడు ఒక టైపు, అది ఇంకో టైపు. సో మేము అందరినీ ఒకలా చూస్తాం. కాకపోతే వాళ్ళ సైకాలజీని బట్టి వాళ్ళ కొంచెం దగ్గరగా జరుగుతుంది. సో లైఫ్ హ్యాపీగా లీడ్ చేయండి. మీ పిల్లలను ఖచ్చితంగా ఒక ఫైనాన్స్ వైపు వాళ్ళకు ఇంట్రెస్ట్ పెంచుకునేలాగా చూడండి. లైఫ్ లో ఒంటరితనం అనేది పోవాలి అంటే మనకు ఏదో ఫైనాన్స్ మీద ఒక ఇష్టం అనేది లేకపోతే చాలా కష్టం. మనిషి ప్రతి తప్పనిసరిగా ఎప్పుడో ఒక ఒంటరితనం అనేది కొంచెం బాగుంటుంది. దానికి బయటికి రావాలంటే ఈ ఫైనాన్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వాతావరణం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి విచ్చేసిన నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాస్తవంగా 10 మంది హెమాహిమీలు మాట్లాడిన తర్వాత మైకి మాట్లాడమంటే అంతకన్నా కఠిన మైకి కొట్టదు. అందులో
జయపాలయ్య గారు మాట్లాడిన తర్వాత సుధామోహన్ జయపాలయ్య గారు మాట్లాడిన తర్వాత ఏమి మొత్తం పూర్తి చేస్తారు. అలాంటి పితృ సమానులు సోదర సమానులు నాకు ఇక్కడ ఉన్నారు. శ్రీనివాస్ గారి, సత్యనారాయణ గారి, అదేవిధంగా మేడం గారి అనేది సుబ్రహ్మణ్య సార్, జయపాలయ్య సార్, మేము దాదాపు ఒక జయపాలయ్య గారు చెప్తే మీరందరూ జీవితంలో మొదటిసారి ఉద్యోగం ఈ పాఠశాలను ప్రారంభించాం. కాబట్టి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మీకు ఆ రోజున ఆ బోధన అనేది జరిగింది. ఆ ప్రతిఫలం కూడా ఆ ఫలాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అచీవ్మెంట్ మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకునే దశలో కానీ చేరుకొని కానీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అది చాలా ఆనందకరమైన విషయం. ఇక ఇంకొక విషయం కూడా ఏంటంటే ఆ రోజు మేము ఎంత చూసుకున్నామో సత్యనారాయణ గారి, శ్రీనివాస్ గారి, మన సుబ్రహ్మణ్య సార్ గారి, అంటే మేము ఇప్పుడు విశ్వాసంగా స్థానాన్ని చూస్తున్నాం. మా పేరు చూస్తున్నాం. ఈ రోజు కూడా అలాగే ఉన్నాం. అంటే 25 సంవత్సరాల పాటు మా జర్నీ అంతా కూడా పరపక్షాలు లేకుండా ఒక మాటను ఆ రోజున ఏ విధంగా అయితే ఉన్నామో ఈ రోజు కూడా అదే విధంగా మా యొక్క స్నేహభావం కొనసాగుతూ ఉంది. అలాంటి స్నేహభావం ఈ రోజున మీ అందరి సమక్షంలో మళ్ళా ఒకసారి మేము కలుసుకునే అవకాశం కల్పించడానికి మీ అందరికీ ధన్యవాదాలు. మరొక చిన్న విషయం, మనకి ఎదురుగా చుట్టుపక్కల ఎక్కడ పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాల్లో విత్తనాలు నాటు. ఏ విత్తనాలు నాటితే అవే చెట్లు వస్తాయి. నాణ్యమైన విత్తనాలు నాటితే నాణ్యమైన చెట్లు వస్తాయి, నాణ్యమైన ఫలాలు వస్తాయి. పాలు విత్తనాలు నాటితే అసలు ఆ మొక్కను ముడుస్తాయో వాళ్ళలో కూడా తెలియదు. ఆ భూమి కన్నా సారవంతమైనది మన దగ్గర ఉంది. అదే మన బ్రెయిన్. ఆ బ్రెయిన్లో కూడా మనం మంచి ఆలోచన నాటితే మన జీవితం, మన భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచన నాటితే ఉన్నతంగా ఉంటుంది, ఆ ఫలాలు అద్భుతంగా ఉంటుంది. గొప్ప గొప్ప ఆలోచనలు నాటితే, గొప్ప గొప్ప ఆలోచన చేస్తే మన జీవితాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలు పాజిటివ్గా, మంచిగా, గొప్పగా ఉండేట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఈ మధ్య అనుకోకుండా చూస్తుంటే పాట పడినా నేను పాట పాడితే ఇప్పుడు మీరు అందరూ పరిగెత్తాల్సి వస్తుంది. కాబట్టి పాట చిరా నీవే, శిల్పం నీవే, శిల్పి నీవే అంటూ మన జీవితానికి అన్నీ మనమే. ఎవరో ఉంటే మనం ఏమి చేయదు. అయిపోయింది అదంతా. అదే పాఠ్యంలో అయితే పెద్దలు కొట్టి తిరిగి చేస్తారు. అవన్నీ దాటేసాం వచ్చేసాం. కాబట్టి ఈ మిగతా జీవితాన్ని అద్భుతంగా తీసుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా చాలా విజయవంతంగా వెళ్తూ ఉన్నారని భావిస్తూ ఉన్నారు. చివరిగా మీ అందరికీ కూడా ఇక 20 మంది మాట్లాడిన తర్వాత చెప్పకపోతే బాగోదు కాబట్టి చెబుతూ ఉన్నాను. మనం పక్కనే ఉదయంగా రావడంతో సరస్వతి మాటకి మనం పూలదండే ఆశీస్సులు తీసుకున్నాం. ఆ సరస్వతి మాట గురించి ఒక చిన్న పద్యం ఒకటి పాడి నిర్మిస్తాను. శారదీరదేంద్రు కనతార పటీర మరాల మల్లికాహార తుషార పేర రజతాజల కాంత పనీత కుంద మందార శుభాపయోగి శితామరసామరవారిని శుభాకారత నొప్పు నిన్ను మజిగానకల్లు భారతి. నేను ఎక్కడ తెలుగు పద్యం నేర్చుకోవాల్సిన అవసరం నాకు తెలియవచ్చానని లేదు. లెక్కలు చెప్పడం స్వామి ఇలాంటి ఈ పద్యం మీరు తెలుసుకుంటే కనీసం 4 రోజులు పడుతుంది. తప్పు లేకుండా రాయాలంటే ఒక వారం పడుతుంది. అలాంటి పద్యాలు నేను ఒక 50 పాడగలను. ఇప్పుడు మీరు లెక్క అడిగితే ఒక 50 ఆ పదాలు కూడా తేడా ఉండదు. లెక్కలకి తెలుగు పద్యాల్లో అవసరం ఏంటి? ఏదో ఇంట్రెస్ట్ కలిగి నేర్చుకున్నాను అంటే ఎందుకు చెప్తున్నానయ్యా అంటే మన బ్రెయిన్ సూపర్ కంప్యూటర్. మీ అందరి బ్రెయిన్లు ఒకే పవర్ తోటి ఉంటాయి, ఒకే కెపాసిటీ తోటి ఉంటాయి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండవు. మీరు దాన్ని ఏ విధంగా అయితే మలుచుకుంటారో మీరు ఆ విధంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంత అద్భుతమైన బ్రెయిన్ మనకి అందరికీ సమానంగా ఆ భగవంతుడు ప్రసాదించాడు. మరి ఆ పద్యం ఎందుకు పాడాలంటే ఇది విద్యాలయంలో ఒక్కరున్నమాట. ఆ పద్యంలో ఈ సృష్టిలో ఉండే 17 రకాలైన స్వచ్ఛమైన పారదర్శకమైన తెల్లని